హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో కాకరకాయ ఫ్రైని సింపుల్గా ఎలా చేయాలనేది మనం తెలుసుకుందామండి. ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం. ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై చేయడానికి 3 మీడియం సైజ్ కాకరకాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఈ తొక్కంతా తీసేసుకోవాలండి. మనకి చేదు అనేది అసలు ఉండదు. ఈ విధంగా మనము మొత్తం తొక్క అనేది తీసేస్తే ఈ విధంగా తీసుకున్న తర్వాత చిన్న సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇంత చిన్న సైజుగా కట్ చేసుకోవాలి. ఇవి నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకొని ఇందులోకి నేను ఆవాలు, మినపప్పు, ఆనియన్స్ వేసుకున్నానండి. వీటిని కాస్త వేగనివ్వండి, కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడైతే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత వీటిని మిక్స్ చేసుకొని వీటిని బాగా వేగనివ్వండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత పసుపు అయితే కొద్దిగా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ కాకరకాయ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్కి వన్స్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నానండి. కారం వేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి నేను దంచి అయితే యాడ్ చేస్తున్నాను. అంతేనండి, నేనేం ఎక్స్ట్రా మసాలా ఏమీ వేయట్లేదు. చాలా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా మనం ఈ కాకరకాయ ఫ్రై అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు ఈ కాకరకాయ ఫ్రై రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.